నమస్తే సార్. నమస్తే సార్. నందమూరి తారక రామారావు, హ్మ్. జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్యనంతా ఆయన్ని జూసి ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు. అసలేంటి ఇలా అయిపోయాడు మా తారక్ ఇంత బక్కపలచగా అయిపోయి, ఆ ఆ! గడ్డం గూడా ఒక వేరే స్టైల్ లుక్‌లోని కనిపించి, అవునవును. అదేనంటే హ్మ్. ఒక గెడ్డం వరకు ఓకే. ఫేస్ హ్మ్. లుక్ అంటే ఏదో స్టైల్ అనుకోవచ్చు. బట్ బాడీ ఎందుకంత పతలాగా అయిపోయింది? దాదాపు 15 కేజీలు వెయిట్ తగ్గారంట. హ్మ్. హ్మ్. ఏ మూవీ కోసం ఈ కష్టాలు అసలు? ఆ! నెక్స్ట్ ఏం జేయబోతున్నాడు? ఇదంతా అదే ఫ్యాన్స్‌లో ఒక పెద్ద 'ప్రశాంత్ నీల్' సినిమా అంతేనా? కోసం 'ప్రశాంత్ అంతే, నీల్' అంతే, సినిమా అంతే. కోసం. మరి ఏవో కొన్ని షార్ట్స్ నచ్చలేదు అని జెప్పేసి దాన్ని అలా పెండింగ్ పెడుతూ వస్తూ అలా ఉన్నారు. కాదు. అంటే జనరల్‌గా ఒక సినిమా సింగిల్ షెడ్యూల్‌లో సినిమాలు జరగవు కదా! మధ్య హ్మ్. మధ్యలో గ్యాప్ అనేది ఉంటది. హ్మ్. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్ట్‌ల కాంబినేషన్ ఉంటది కదా! హ్మ్. కదా! ఇప్పుడు ఆ అవునవును. సినిమాలో అనిల్ కపూర్ ఉన్నాడంటున్నారు. గోవింద ఉన్నాడంటున్నారు. హ్మ్. ఇలా చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లు ఉన్నప్పుడు వాళ్ళందరి డేట్స్ ఆహ్, ఒకేసారి అవును. ఇది తీసుకోవడం అన్నది కష్టం కదా! ఇప్పుడు ఈ అవును. సినిమా అంటే కనీసం ఒక 100-150 డేస్ ఓన్లీ షూట్ ఉంటది. హ్మ్. కాబట్టి అది కనీసం 3, 4 షెడ్యూల్స్‌లో ప్లాన్ చేస్తారు. హ్మ్. షెడ్యూల్‌కి మధ్య గ్యాప్ వస్తది. అవునవును. గ్యాప్ వచ్చినప్పుడల్లా ఇలాగ ఆగిందా ఏంటి ఇటువంటి వస్తుంటాయి. హ్మ్. అలాగ వచ్చిన ఇవే తప్ప ఆ సినిమా కోసం తను అయితే మధ్యలో తను ఒక యాడ్ చేసాడు. అవును. ఏదో ఆ ఒక యాడే అందరిని కొంచెం ఆ కన్‌ఫ్యూజన్‌కి గురి యాడ్‌లో చేసి ఎన్టీఆర్ పర్సనాలిటీ చూసి నిజంగానే ఫ్యాన్స్ కొంతమంది ఆ! ఏదైనా కొంతమంది కాదు ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్స్ కూడా అందరూ గూడా హెల్త్ ఇష్యూనా లేతే ఇంకోటి కొంచెం ఇంకోటా సినిమా కొంచెం కోసమా అని ఆందోళనకి గురయ్యారు. గురయ్యారు. కానీ తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా అతని లుక్స్ అవి చూస్తే మళ్ళీ ఎక్స్ అదే చాలా గదా! ఒక పా రేంజ్‌లో ఉన్నాడు. కదా! ఇమేజెస్ చూస్తుంటేనే కొద్దిగా అంటే బీభత్సంగా కనిపిస్తుంది. అది తను హ్మ్. తగ్గడం అనేది తారక్‌కి ముందు నుంచి హ్మ్. అలవాటే కదా! అవునవును. కదా! ఇప్పుడు 'యమదొంగ' సినిమా మూవీకి కోసం డిఫరెన్స్ అవును. 'యమదొంగ' సినిమా కోసం అతను ఎంత కష్టపడి హ్మ్. తగ్గాడో మనం చూసాము. అలా అవును. క్యారెక్టర్ తగ్గట్టుగా అతను తగ్గడం, కొంచెం పెరగడం హ్మ్. ఇటువంటివన్నీ అతను అలా చేస్తుంటాడు. అందులో హ్మ్. భాగంగా ఈ క్యారెక్టర్ కోసం తగ్గినప్పుడు చేసినటువంటి యాడ్ ఫిల్మ్ వల్ల హ్మ్. అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారు. గురయ్యారు. తర్వాత అది వెంటనే నెక్స్ట్ లుక్ వచ్చేసరికి ఆ! మటుమాయమైపోయింది. హ్మ్. ఇప్పుడు ఈగర్‌లీ ఈ సినిమా గురించి ఆ! వెయిట్ చేస్తున్నారు. సో, దీనికోసం ఏదో అంటే చాలా పురాతనమైన ఒక 3000 సంవత్సరాల నాటి కలరియ పట్టు అనేదో దాన్ని ప్రాక్టీస్ గూడా చేసాడు బాగా. ఆ! ఆ! ఆ పనిలో పడ్డాడు అని జెప్పేసి అదే. గ్లిమ్స్ ఒస్తూ అవును. ఉంది. అంటే ఇప్పుడేంటంటే ప్రతి సినిమాలో గూడా ఏదో కొత్తదనం ఉంటే తప్ప హ్మ్. ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వటం లేదు. అవును. ఇంప్రెస్ అవ్వడం లేదు. కాబట్టి మామూలు రొటీన్ యాక్షన్, రొటీన్ హ్మ్. ఇది ఉంటే చూడరు కాబట్టి కొంచెం బాగా వెనక్కి వెళ్లి ఏదో కేరళలో బాగా ఫేమస్ అయినటువంటి హ్మ్. ఒక యుద్ధ కళని ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేస్తున్నాడని ఆ నేపథ్యంలో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయని చెప్పి హ్మ్. మనకి తెలుస్తుంది. హ్మ్. సో, దానికోసం ఎన్టీఆర్ బాగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. చేస్తున్నారు. సార్ ఇప్పుడంటే హ్మ్. ఆయన పర్సనాలిటీ అంటే ఇప్పుడు మనం లుక్ వైస్ చాలా థిన్‌గా అయ్యారు గదా! హ్మ్. హ్మ్. సో, అంటే మనం కాన్సెప్ట్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఒకటి మీరన్నట్టు కర్రసాము ఇవన్నీ ఉండుండొచ్చు. హ్మ్. అంటే కొంచెం ఎలాంటి స్టోరీని మనం దానికి అనువదించొచ్చంటారు? అంటే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారు? కాదు. సినిమాలో డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో టైటిల్ వచ్చేసింది గదా సార్ దానికి. డ్రాగన్ అనేది అంతేనా? ఓన్లీ వర్కింగ్ టైటిల్ వర్కింగ్ లాగా. టైటిల్. హ్మ్. అఫీషియల్‌గా ఇంకా దాన్ని హ్మ్. అనౌన్స్ హ్మ్. చేయలేదు. ఆహ్, దాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ అంటే ఆల్రెడీ 'డ్రాగన్' పేరుతోటి అవును. ఒక సినిమా వచ్చి మంచి హిట్ అయిన హ్మ్. ఇది మనకు తెలుసు. హ్మ్. కాబట్టి అదే పేరు ఉంచుతారా? లేకపోతే వేరే పేరు ఏదైనా పెడతారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. హ్మ్. త్వరలో అది యాక్చువల్‌గా సమ్మర్ హాలిడేస్‌లో వస్తదని చెప్పి హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేశారు. వాళ్ళు కూడా ముందు అనుకున్నారు. ఓకే. కానీ చెప్పాను కదా! ఇప్పుడు పెద్ద సినిమాలకు సంబంధించి రకరకాల కారణాలు హ్మ్. వీటి వల్ల పోస్ట్‌పోన్ అవుతా ఉంటది. హ్మ్. ఇది ఎప్పుడొస్తదనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఓకే. హ్మ్. రైట్. మొత్తానికి ఫ్యాన్స్ అయితే వెయిట్ జేస్తున్నారు. హ్మ్. పైగా అంటే అండ్ ఈ సినిమా కోసం ఎందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత వచ్చిన 'దేవర' సినిమా కమర్షియల్‌గా మంచి విజయం అవును. సాధించింది. అవును. కానీ దాని తర్వాత వచ్చినటువంటి 'వార్ 2' అది బాగా డిసప్పాయింట్ చేసింది. అవును. చాలానసలంటే ఆ టైటిల్ గూడా గుర్తులేనంతగా డిసప్పాయింట్ జేసింది యాక్చువల్‌గా. ఆహా! ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఫ్యాన్స్ ఫీల్ అవ్వకపోతే. ఇప్పటికి కల్లాగొస్తది. అవును. అవును. అది. ఇంకొకటేంటంటే ఈ 'దేవర' సినిమా ఇప్పుడు మనం హ్మ్. కమర్షియల్‌గా హిట్ అని చెప్పాం గదా! కానీ ఆ పార్ట్ 2 అని అప్పుడు అనౌన్స్ చేసింది. హ్మ్. ఇప్పటికి కూడా అది ఎప్పుడు స్టార్ట్ అవుతది ఏంటనే దాని మీద క్లారిటీ క్లారిటీ లేదు. లేకపోవడం వల్ల ఆ హిట్ అనిపించుకున్న అప్పుడు సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా అది అవును. కొంత డైల్యూట్ అవుతుంది. అవుతుంది. అంత అవును. నిజంగా అంత పెద్ద హిట్ అయితే మరి పార్ట్ 2 ఎందుకు ఎందుకు రాలేదు ఇంకాను. ఎందుకు డిలే అవుతుంది? అవును.
అనే ఇది జనరల్ గా చర్చ జరుగుతుంది కదా. అవును. సో దాని వల్ల కూడా ఇప్పుడు ఈ సినిమా దీనికి కోసం కొంచెం ఎఫెక్ట్ పడుతుంది సినిమా కోసం అనుకోవచ్చు. eager గా వెయిట్ చేస్తున్నారు. దీని తర్వాత పెద్ద లైనప్ ఉంది అవునవునవును. ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా, ఉమ్, అలాగే దేవర 2. ఎందుకు దేవర 2 ఖచ్చితంగా ఉంటదని చెప్పి మనం చెప్పొచ్చు అంటే, ఆ సినిమా మంచి విజయం సాధించిన ఉమ్. కొరటాల శివ, సినిమా డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటి వరకు తన నెక్స్ట్ సినిమా మీద అతను ఫోకస్ పెట్టకుండా దీని ఈ మీద సినిమా వర్క్ మీదే దేవర 2 మీదే వర్క్ చేస్తున్నాడు. కాబట్టి అంటే దేవర 2 ఉండదంటే అతను వేరే సినిమా చేసుకుంటాడు కదా. చేసుకుంటారు అంతే అంతే. పెద్ద హీరోలు ఒకవేళ డేట్స్ ఇవ్వడానికి టైం వేస్ట్ చేసుకోరు కదా వాళ్ళు, ఏదో దాని మీద పెట్టుకుంటారు. నెక్స్ట్ హీరోల తోటి వెళ్తాడు, లేదంటే తను ప్రొడ్యూసర్ గా వేరే అవును. సినిమా చేసుకుంటాడు, లేదంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కొత్త ఉమ్, వాళ్ళతోటి చేసుకుంటాడు. ఇలా బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. అవును. కానీ అతను ఈ ఆప్షన్స్ జోలికి వెళ్లకుండా దేవరా 2 స్క్రిప్ట్ మీదే అతను ఫోకస్ చేసి ఉన్నాడు. ఉమ్. మధ్య మధ్యలో వీళ్ళు డెఫినెట్ గా దేవరా 2 ఉంటదని చెప్పి ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఎన్టీఆర్ చిన్న చిన్న లీక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఉమ్, అందువల్ల డెఫినెట్ గా దేవరా 2 ఉంటది. ఉమ్. త్రివిక్రమ్, అవును, ఇంకొక దేవరా రెండు 2. అయితే ఉన్నట్టే దీని తర్వాత తర్వాత ఇంకా ఒక తమిళ దర్శకుడి పేరు కూడా వినిపిస్తుందా? వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్ లో ఒక ప్రముఖ దర్శకుడు కూడా ఎన్టీఆర్ తో జత కట్టాలి ఉమ్, అని ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఓకే. సో ది డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ డెఫినెట్ గా ఆ రేంజ్ సినిమాలు ఈ, ఆ, చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యాన్స్ దీని గురించి ఎక్కువ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తానికి కొత్త లుక్ తోనైతే ఎన్టీఆర్ మళ్ళా ఇంకొకసారి అందరిని ఫ్రెష్ గా ఆ సినిమా నుంచి ఏదైనా ఒక ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేస్తే సాటిస్ఫై అయిపోతారు అయిపోద్ది అంతే. అంతే. చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.